హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయండి. అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ మన గార్డెన్ విశేషాలు తెలుసుకుందాం రండి. మన గార్డెన్లో వంకాయలు అయితే ఉన్నాయండి. ఒక 4 చెట్లకు ఉన్నాయన్నమాట. మనం అప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చక్కగా వచ్చాయన్నమాట. ఆ వంకాయలు అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, వంకాయలు అయితే వచ్చాయండి. మనకి వారానికి చాలా బాగానే వంకాయలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసారా, నేను ఒక చిన్న ప్రయోగం లాగా చేశాను అనమాట. ఈ మొక్కకి బాగా ఆకులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కకు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. అలా ఆకులు చాలా ఉన్నాయండి. ఈ ఒక్క మొక్కకి నేను కావాలని ఆకులన్నీ తీసేసిన తర్వాత చక్కగా ఆ బలం కూడా అందుకుని కాయలు అయితే చూడండి వారానికి ఇలా తయారైపోయాయి అనమాట. చాలా ఫాస్ట్గా కూడా పూత వస్తుంది. ఒకసారి ఊరికే చూద్దామని ఒక చిన్న ప్రయోగంలాగా చేశాను అనమాట. దీనికైతే చూడండి ఆకులు ఎంత బాగున్నాయో. ఇలాగే దానికి కూడా ఉండే, చక్కగా నేను తీసేసాను. ఈ విధంగా కాయలు అయితే వచ్చాయి చూడండి. అయితే చాలా బాగున్నాయండి. ఇవైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మనం గుత్తి వంకాయ చేసుకోవడానికైతే ఈ సైజులో నేను కట్ చేసేస్తాను అనమాట. చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎరువు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇవి కట్ చేసేసిన తర్వాత మనం ఎరువు ఇచ్చామనుకోండి, వెంటనే మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మనకి ఒక 20 డేస్ 25 డేస్లోనే కాయలు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. చూడండి కాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇట్లా ఈ 4 ముక్కలకి ఉన్న వంకాయలు అయితే కోసేద్దాం ఇవాళ. ఇలా నేను ఊరికే చూసానండి ఎలా ఉంటుంది అనేది. ఆకులు బలాన్ని తీసేసుకుంటున్నాయేమో, ఇన్ని ఆకులు ఉన్నాయన్నట్టు నేను కొన్ని ఎండిపోతున్న ఆకుల్ని అన్నిటిని కూడా తీసేసిన తర్వాత చక్కగా పూత స్టార్ట్ అయ్యి కాపైతే వచ్చింది. ఈ ఒక్క మొక్కకే చూడండి కాయలు అయితే ఎన్ని వచ్చాయో. ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి, కోసేద్దాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు. చూడండి, నేను ఈసారి అసలు పాతవేనండి, కొత్తదంటూ వేయలేదు. ఇప్పుడు అప్పరాసారి పంపించిన తెల్లవంగ సీడ్స్ అయితే వేశాను. అవి మొలకలు వచ్చున్నాయి అనమాట. వాటిని కూడా మనం మన గార్డెన్లో పెడదాము. చక్కగా దాని నుంచి కూడా మనం సక్సెస్ని సాధిద్దాము. ఎట్లయినా సరే పెంచుదామండి తెల్లవంగ కూడా. ఒక్కోటి కొత్త రకమై ఈ సంవత్సరం అయితే నేను చెమ్మకాయలు అంటారు కదా, వాటిని ఇంట్రడ్యూస్ చేశాను. చక్కగా వస్తున్నాయి. వంకాయలు అయితే ఇన్ని వచ్చాయండి చూడండి. ఇలా తమ్మకాయ అంటారు, చెమ్మకాయ అంటారు కదా. చక్కగా ఇలా పాకేస్తుంది అనమాట. మనం సీడ్ తీసుకొచ్చి పెట్టాం కదా, నర్సరీ మేళాలో సీడ్ మీకు చూపిస్తున్నాను. 15x15 గ్రో బ్యాగ్లో పెట్టాను నేను. చాలా బాగా అయితే వస్తుంది అనమాట. ఇది కొత్తగా ఈ సంవత్సరమే మనం పెట్టాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పెట్టాం మనము. 2 కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇలా ఈ విధంగా చక్కగా పాకేస్తుంది పందిరికి. చాలా ఫ్రెష్ ఆకులతో ఎంతో చక్కగా వస్తుంది ఈ మొక్క అయితే మాత్రం. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే పచ్చిమిర్చి అండి. నేను ఈ మొక్కకి చాలా కాయలు వచ్చాయి అనమాట. నిన్నైతే కొన్ని తెంపేశాను. ఇవి ఘాట్ అయితే చాలా బాగా ఉంటాయండి. అసలు ఎంత అంటే మామూలుగా మన చెట్లకున్న పచ్చిమిర్చి ఒకటి వేస్తే అది పచ్చిమిర్చి ఎంత ఘాటో మన పచ్చిమిర్చి ఒక్కటి అంత ఘాటు ఉంటుంది అనమాట. ఇది గ్రీన్ పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటుంది. అసలు భయం వేస్తుంది వీటిని చూస్తే నాకు. కానీ చాలా బాగా ఈల్డ్ అయితే వచ్చింది. ఎందుకంటే నిన్న ఫస్ట్ టైం నేను కట్ చేసి నేను పచ్చడి ప్రిపేర్ చేశాను అనమాట. ఇవి కొంచెం కొన్ని ఉన్నాయి కదా అని ఇవి కూడా కట్ చేసేస్తున్నాను. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే వామాకు అండి. ఇది వామాకు ఓకే, కొమ్మ తీసుకొచ్చి ఇందులో నేను గుచ్చాను. చక్కగా ఇట్లా పెద్దగా వచ్చేసింది. ఇదైతే వామాకు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అలాగే దీనిలోనే కాకరపాదు ఉందండి. కాకరపాదు చూడండి చాలా బాగా అల్లేసుకుంటుంది. ఇక్కడ ఇందులో మొత్తం 3 పెట్టామన్నమాట మనం. వామాకు ఉంది, పచ్చిమిర్చి ఉంది, అలాగే కాకరపాదు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక కాకరపాదేనండి. ఇది చూడండి కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇవి సీడ్స్ అప్పరావుసారి పంపించిన సీడ్స్ అనమాట. చక్కగా పెద్ద కాయలు వస్తున్నాయి. ఈ పక్కనే ఇది కూడా పెట్టేశాను. ఒకటే ఉందనమాట. 100 రూపీస్ డబ్బులో ఒకటే కాకరపాదు వస్తూ ఉంది. బీరపాదులు అయితే చాలా బాగా వచ్చాయండి. ఒకటే పాదు, కాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మనం
ఇది వేసాం కదండి, దీనికి అల్లుకుని చాలా బాగా అయితే బీరకాయలు వస్తూ ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, చూసారా ఈ విధంగా పిందె మీద ఉందన్నమాట, చాలా పిందెలు అయితే ఉన్నాయి ఇలా అనమాట. ఇవి పొట్టి బీర్ అనమాట, చక్కగా వస్తూ ఉన్నాయి. వీటిని ఇంకా ఒక 2-3 డేస్ అయిన తర్వాత మనం అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది నేను పాలినేషన్ చేశాను అనమాట. మొన్న పాలినేషన్ చేసిన తర్వాత ఈ పిందెలు నిలబడి చక్కగా కాపు అయితే వస్తుంది. ఇది 100 రూపీస్ టబ్ అండి. దీనిలోనే 2 పెట్టాను అనమాట నేను. ఒకటి ఇంకా చిన్నగా ఉంది, ఒకటి చక్కగా ఇట్లా పిందె మీద ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పొడవు సొర అండి. ఇది చక్కగా నేను ఈ 100 రూపీస్ టబ్లో 2 మొక్కలు పెట్టాను. 2 మొక్కలు పెట్టి ఇట్లా ఒక బకెట్ విరిగిపోతే దాన్ని అట్లా మధ్యలో పెట్టాను అనమాట. సపోర్ట్గా ఉంటుందని 2 కర్రలు కూడా పాతాను. చక్కగా చూడండి, ఇప్పుడైతే మొక్క అయితే చాలా చక్కగా పెరుగుతున్నాయి ఇవి సొర. అలాగే ఇక్కడ చూడండి మీరు, నేను పాలకూర విత్తనాలు చల్లాను కదా, చాలా చక్కగా ఫ్రెష్గా వస్తుందన్నమాట. గుబ్బూరుగా వచ్చేస్తుంది, అంటే దగ్గర పడిపోయినాయి విత్తనాలు. అలాగే ఇందులో కూడా నేను పాలకూర వేసానండి. ఈ 2 గ్రో బ్యాగ్స్లో కూడా పాలకూర వేసాను. అందులోనూ పాలకూర వేసాను, ఇక్కడ కూడా పాలకూర వేసాను. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చుక్కకూర అయితే నేను హార్వెస్ట్ చేసేసాను. అయితే ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి, చూడండి ఇవి కూడా కోసేద్దాం. చక్కగా వచ్చింది వంకాయలు చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి, దీనికి కూడా వంకాయలు ఉన్నాయి చూడండి. బెండకాయ చిన్నగా ఉంది, కోసేస్తున్నాను. అలాగే ఈ మొక్కకి పచ్చిమిర్చి చూడండి, మనం లాస్ట్ వీక్లో కోసాము, చాలా ఇంకా ఉన్నాయి చూసారా పచ్చిమిర్చి. ఇవి బాగుంటాయండి, ఈ పచ్చిమిర్చి నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ ఘాటు ఉండదు, పచ్చడికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది, మంచి ఫ్లేవర్తో ఉంటాయి పచ్చిమిర్చి. పచ్చిమిర్చికి ఫ్లేవర్ ఏంటైనా అనుకోవద్దండి, ఆర్గానిక్గా మనం పండించుకుంటున్న పచ్చిమిర్చి ఖచ్చితంగా మంచి ఫ్లేవర్తో, నోరూరించే ఫ్లేవర్తో ఉంటాయన్నమాట పచ్చిమిర్చి. చూసారా ఎంత, ఇవి వేరు. ఇందాక నేను కట్ చేసినవి చూడండి, డార్క్ గ్రీన్, ఇవి లైట్ గ్రీన్గా ఉంటాయి. ఇవి చాలా డార్క్ గ్రీన్ ఉంటాయి, చాలా ఘాటండి బాబు ఇవి. చూసారా, కొన్నే కోసానండి, ఎందుకంటే నేను నిన్న కట్ చేశాను, ఉన్నాయి. వీటిని ఇంకా పెరగనిద్దాం మనం. ఇవన్నీ పిందె మీద ఉంది కదా, వీటిని పెరగనిద్దాం బాగా. అలాగే ఇక్కడ కూడా కొన్ని మిర్చి ఉన్నాయండి, ఇవి కూడా కోసేద్దాం మనం. ఇవి తెల్లగా ఉంటాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఎన్ని కావాలో అన్ని కోసుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకోవటం బెస్ట్. ఎందుకంటే హార్వెస్ట్ కదా, మొత్తం చేసేద్దాం అన్నట్టు కాకుండా మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు పైకి వచ్చి చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి కూడా మనకి లేతగానే కోసేసుకుంటూ ఉండాలండి. ఏవైనా బీరకాయ కానీ, బెండకాయలు కానీ, సొరకాయలు కానీ ఏవైనా లేతగానే కోసేసుకుంటూ ఉంటే అది హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ వెంటనే ఈల్డ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు కోసుకుని మళ్ళీ మనం చక్కగా ఎరువు ఏదైనా ఇస్తూ ఉంటే చక్కగా కాపు అనేది వస్తూ ఉంటుంది. చూసారా, ఇది ఎప్పుడు 2 సంవత్సరంన్నర క్రితం మొక్కలండి ఇవి. ఎంత బాగానే వస్తున్నాయి పచ్చిమిర్చి అయితే మాత్రం. మనకి ఇంటికి సరిపడా అయితే వస్తున్నాయండి, ఎక్కడ మనం కొనాల్సిన పని లేదు బయట. కొన్ని చూడండి కొయ్యక పండిపోతున్నాయి. ఈ పండిపోయినవి కూడా చక్కగా కర్రీలో వేసేసుకోవచ్చు. చూసారా, ఈ మొక్క కూడా ఉన్నాయి. ఇవ్వండి, ఇవి లోపల ఉంటాయండి. చూడండి ఇట్లా గుత్తులుగా ఉంటూ ఉంటాయి. మొక్క నిండా ఉన్నాయి పచ్చిమిర్చి. చూసారా,
ఇట్లా లోపలికి బోళ్ళు కాయలు ఉంటాయి. మనం ఈ మొక్కకైతే చూడండి ఎలా ఉన్నాయి, అసలు లోపల ఉంటాయన్నమాట. నిజంగా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా కాయలు చాలా ఫ్రెష్గా వస్తాయండి. నిజంగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కొన్ని అయితే కోసేస్తున్నాను ఎందుకంటే ముదిరిపోతున్నాయి, పండిపోతున్నాయి. అలా అయితే కొన్ని పండినాయండి, ఇవి కూడా కోసేసుకుందాం. ఒక 2-3 మొక్కలకి ఉన్నాయి. అవి చూడండి ఇట్లా ఫ్రెష్గా వస్తున్నాయి. చూసారా, ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఈసారి టమాటా మొక్కలు బాగా హైట్ పెరిగిపోతున్నాయి. కాపు చాలా తక్కువ అనమాట. బలం అయితే బ్రహ్మాండంగా ఉంది మొక్కలకి. మన ఎరువే చాలా బలంగా ఉంది. కానీ ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు 2 ఇయర్స్ నుంచి టమాటాలు అయితే మనం చాలా బాగా పండించాము. ఇంకా ఇట్లా అయిపోతున్నాయి. కొన్ని బాగుంటున్నాయి, కొన్ని ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇలా హైట్ పెరిగిపోతుంది మొక్క. ఎంత హైట్ పెరిగిందో చూడండి. ఎంత పూత ఉంటుంది, ఆ పూతకు వచ్చిన కాయలు అలా ఉంటున్నాయి అన్నమాట. ఈ మొక్కకు కూడా 2 ఉన్నాయండి. చిన్న బకెట్లో పెట్టాను నేను. కొన్ని బెండకాయలు కూడా వచ్చాయండి. నేను క్లిప్ మిస్ అయిందనమాట. నేను వీడియో ప్రెస్ చేశాను అనుకున్నాను, చేయలేదు. ఇవి ఇన్ని వచ్చాయన్నమాట బెండకాయలు. కొంచెం మనం లేట్ చేసామంటే ఇదిగోండి ఈ కాయ చూడండి ముదిరిపోయింది అనమాట. ఇట్లా ముదిరిపోతాయి. మనం కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూసినట్లయితే ఇది చూడండి బాగా ముదిరిపోయింది అనమాట. ఇంకా దీన్ని నేనేం చేయలేకపోయాను. ఇంకా దాన్ని సీడ్స్ ఉంచుకోవచ్చు అనమాట. కొన్ని ఇలా మరీ లేతగా ఉంటాయి, ఇవి కొయ్యలేము. రేపు వస్తేనేమో మళ్ళీ ఏమున్నాయి కూరగాయలు కోయడానికి ప్రయత్నించాము. ఈ విధంగా బెండకాయలను అయితే మనం కేర్ తీసుకోవాలండి. 2 డేస్కి ఒకసారి మనం బెండకాయల్ని హార్వెస్ట్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎంతవరకు పెరిగినాయో తెలుసుకుంటూ ఉండాలి. మరి చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. కొన్ని మనకి 2-3 రకాలు అయితే వచ్చాయన్నమాట. బీరకాయలు కూడా ఇంకా ఉన్నాయి. ఒక 2 డేస్ అయితే కనుక మనకి కిలోన్నర బీరకాయల వరకు వస్తాయండి. చాలా బాగా ఉన్నాయి. చూసారా, ఇలా కాస్త ఇప్పుడే కోసేస్తే ఎట్లా అన్నట్లు నేను కొయ్యట్లేదు. కొన్ని ఏమో ఇట్లా చక్కగా పిండి మీద ఉన్నాయన్నమాట. నేను పాలినేషన్ చేశాను. ఇది గోడ అంచుకి ఉంది కాబట్టి కోతి ఎక్కడ కోసేసుకుని తినేస్తుందో అని చెప్పేసి దీన్ని నేను ఇలా లోపలికి వేశాను. ఇది ఇంకొక రోజు అయినాక రేపైనా కొయ్యొచ్చు అనమాట. ఇట్లా కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి, పొట్లకాయలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా కొంచెం ఒక రోజు అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే టమాటోలు కూడా ఉన్నాయండి. అయితే నేను అప్పటికప్పుడు పైకి వచ్చి తెంపుతాను అనమాట. 4-5 చెట్లకి ఇలా ఒక్కొక్క చెట్టుకి 4-5 కాయలు అలా ఉన్నాయన్నమాట. అయినా కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేయలేదు, ఇంట్లో చాలా ఉన్నాయి. మరి చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు చూడని వారు కొత్తగా ఇప్పుడు కనుక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.